నమస్కారం. ముందుగా ఏసీటీ ప్రేక్షకులకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల అష్టలక్ష్మి ఆలయంలో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనం. చంద్రబాబును మరువలేం, జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. వెదుళ్లపల్లిలో చంద్రబాబుకు దివ్యాంగుల పాలాభిషేకం. యువతి కిడ్నాప్కు విఫల యత్నం. బాపట్ల పట్టణంలో కలకలం. కిడ్నాపర్లను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. దేశ సేవలో సుస్థిర స్థానం. జై జవాన్ల బావాజీ పాలెం. ఈ నెల 17న జాతీయ సైనిక దినోత్సవం. ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. కోర్కెలు తీర్చే మహిమాన్వితమైన దర్గా. నిజాంపట్నంలో ఘనంగా ఉర్సు మహోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు. బాపట్లలో అష్టలక్ష్మి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొనే ప్రత్యేక పూజలు జరిపారు. గత నెల రోజుల నుంచి కూడాను ధనుర్మాస వ్రతంగా 504 మంది దంపతులతో పేరుతో ఇక్కడ ప్రతినిత్యము కూడాను పాసురాలు పారాయణ చేస్తూ ఆ యొక్క ధనుర్మాస వ్రతంగా ప్రతిరోజు నిత్యము కూడాను ఈ యొక్క ధనుర్మాస పారాయణ చేయడం జరిగింది. ఆ ధనుర్మాస ఫలం చివరి రోజున ఈ రోజున ఆ గోదా రంగనాథ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఇక్కడ. అట్లాగే ఈ కళ్యాణంలో ఈ కూర్చున్నటువంటి దంపతులకు కానీ ఈ ధనుర్మాస సందర్భంగా 504 మంది దంపతులు ఈ యొక్క ధనుర్మాస సేవలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడాను ఆ ఆలయ కమిటీ తరఫున పసుపు కుంకుమ శేషవస్త్రం అన్ని కూడాను వారికి పంపించడం జరుగుతుంది. అట్లాగే ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాతన ఆ కళ్యాణ దంపతులను ఊరేగింపుని చేస్తారు. అంటే అందరూ కూడా రానేటువంటి వారికి ఆ స్వామి ఆ అమ్మవార్లు మన నగరంలోకి ప్రవేశిస్తే నగర సంచారం చేస్తే మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో నగర ఊరేగింపు నగరోత్సవం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమై మన బాపట్ల పురవీధుల్లో ఈ నరాశెట్టి వారి పాలెం యొక్క పురవీధుల్లో అంతా కూడాను జరుగుతుంది. అందరూ కూడాను ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రయ్యి ఆ స్వామివారికి అనుగ్రహం పొందుతుందిగా ఆ స్వామివారి దర్శించి ఆ స్వామివారికి అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ వారి తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కొందరిది యువత, మరికొందరిది నవత. ఆ గ్రామానిది దేశ భవిత. దేశ సేవ కోసం నేను సైతం అంటూ ఆ గ్రామం కొన్ని తరాలుగా ముందడుగు వేస్తూనే ఉంది. నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామంపై ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. ఈ నెల 15వ తేదీన జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకం. కొందరిది యువత, మరికొందరిది నవత. ఆ గ్రామానిది దేశ భవిత. దేశ సేవ కోసం నేను సైతం అంటూ ఆ గ్రామం కొన్ని తరాలుగా ముందడుగు వేస్తూనే ఉంది. ఈ నెల 15వ తేదీన జాతీయ సైనిక దినోత్సవ సందర్భంగా యాక్ట్ టీవీ అందిస్తున్న ప్రత్యేకం. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామం అది. ఒకప్పుడు చిన్న కుగ్రామం. తాజాగా ఒక సైనికుల ఊరుగా ఆ గ్రామం రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచింది. అనేక యుద్ధాల్లో అమరులైన వారు ఈ గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. తరతరాల వారసత్వం,
దేశ సేవకే అంకితం. ఇక్కడ యువత గడప దాటితే దేశ సేవకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒకరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఈ గ్రామస్తులు ఇప్పుడు ఆర్మీ దళాలలో సేవలు అందిస్తున్నారు. దేశ సేవలో మా వాళ్ళు అమరులైనా మాకు పర్వాలేదు, మాకు దేశ భవితే ముఖ్యమంటూ ఎంతో గొప్పగా సగర్వంగా చెప్పుకుంటారు ఈ గ్రామస్తులు. ఒక్కో ఇంట్లో నలుగురు, కొన్ని కుటుంబాల్లో ముగ్గురు, మరికొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా దేశ సేవలో పనిచేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయంగా చెప్పవచ్చు. ఈ గ్రామవాసులే కాదు, ఈ గ్రామ అల్లుళ్ళు కూడా సైనికులే కావడం ప్రత్యేకంగా పేర్కొనవచ్చు. సిపాయి నుండి సుబేదార్ వరకు అనేక మంది సైనికులు వివిధ గ్రేడుల్లో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. అనేక మంది మాజీ సైనికులు ఈ గ్రామంలో ఉన్నారు. తాజాగా కొన్ని వందల మంది సైనికులు ఈ గ్రామంలో ఉన్నారు. రాష్ట్రంలోని 90% పైగా సైనికులు ఉన్న ఊరుగా బావాజీపాలెం చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకుంది. అందుకే ఇది జై జవాన్ల బావాజీపాలెం అయింది, సైనికుల ఊరుగా ప్రఖ్యాతి పొందింది. ఈ నెల 15వ తేదీన జాతీయ సైనికుల దినోత్సవ సందర్భంగా అక్కడి వాసుల అభిప్రాయాలను ఈ సందర్భంగా అందిస్తున్నాం. ఈ సందర్భంగా బావాజీపాలెం గ్రామస్తులు ఏమన్నారు, వారి మాటలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిలిటరీలో 51లో 59 వరలో మిలిటరీ చేశానండి. ఈ ఊరాళ్ళు 90 మంది ఉంటారు. పాకిస్తాన్ యుద్ధం, చైనా యుద్ధం. ఇంకా ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చదువుకొని పెద్ద తరములో పోదామని అందరూ చదువులో ఉన్నారు. అప్పట్లో భయంకరమైన పనులు చేయాల్సి వచ్చింది. రోడ్లు, కాలువలు, ఈ పనులన్నీ మిలిటరీ వాళ్ళు చేయాల్సి వచ్చింది సార్. 18 సంవత్సరాలు చేశాం. ఇప్పటికే చాలా తేడా ఉంది. ట్రైనింగ్ వగేరాలు అంతా కూర్చోపెట్టి నీళ్ళలో ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు పరుగులో కాలువలు, నదులు ఇవన్నీ ఏది చూడకుండా దాటించేవాళ్ళు, చేసేవాళ్ళు. నా పేరు షేక్ మహబూబ్ సుబానీ సార్. బావాజీపాలెం గ్రామం, నిజాపట్నం మండలం. మేము 1965లో ఆర్మీలో చేరాను. అంతకు ముందు నుంచి మా తాత వాళ్ళు కానీ మా తండ్రి కానీ ఎక్స్ ఆర్మీలో చేసి వచ్చారు. మా తండ్రి గారు 47వ యుద్ధంలో పాల్గొని వచ్చారు. అలాగే నేను కూడా 71 మన పాకిస్తాన్ యుద్ధంలో డిసెంబర్ 12వ తారీఖుని పాకిస్తాన్ని ఎంటర్ అయ్యాం సార్. మేజర్ జనరల్ నాగ్రా और కర్నల్ ఈరంద గణేష్ వీళ్ళు ఇద్దరం ముట్టి నేను ఉన్నాను, డ్రైవర్ నేను. 12వ తారీఖు పాల్గొని మళ్ళీ వెనక వచ్చి మళ్ళీ 17వ తారీఖుని సీజ్ ఫైర్ అయినది సార్. తర్వాత 19వ తారీఖు డిసెంబర్ని 10:30కే పాకిస్తాన్లో పరేడ్ గ్రౌండ్లో పరేడ్ పెట్టారు. పరేడ్ పెడితే అక్కడ జనరల్ నియాసి గారు మన మేజర్ జనరల్ నాగ్రాకే రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఆయుధాలన్నీ అక్కడే గ్రౌండ్లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇదంతా మళ్ళీ అక్కడే కలెక్షన్ చేసి కూవలాగా వేశారు సార్. వేసిన తర్వాత మేము 25ని మళ్ళీ మన యూనిట్కి మేము రిటైర్ అయ్యి బ్యాక్ అయ్యి వచ్చేసాము. ఇక అప్పటి నుంచి తర్వాత నేను పింఛన్ వచ్చాను సార్. పింఛన్ వచ్చిన కాడి నుంచి అప్పుడు మా ఫాదర్ ఉన్న టైం కాడి నుంచి ఇప్పుడు ఊరికి ఏంటంటే ఈ 71లో కొట్టిన తుఫాను 1977లో కొట్టిన తుఫాన్ గురించి భయం పడి కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం ఇళ్ళు కొంచెం గట్టిగా కట్టుకున్నారు. రోడ్లు కూడా పడినాయి సార్. ఇప్పటికి కొంచెం మాకు ముందు కంటే ఇప్పుడు కొంచెం రావటం పోవటం కానీ ప్యాసింజర్లకు కానీ ఏదైనా ఇది కానీ కొంచెం ఒక విధంగా పర్వాలేదు అని అనుకుంటున్నాం. మన బావాజీపాలెంలో మేము ఒక 3 సంవత్సరాల నుంచి ఇది 4వ సంవత్సరం మన జాతీయ సైనిక్ ఉత్సవంగా అందరినీ మనం ఒక రైసింగ్ డే అని చెప్పి సంవత్సరానికి ఒకసారి నిర్ణయం చేసుకుంటున్నాము. ఇందులో ఎక్సర్వీస్ మెన్ సర్వీసులో సెలవులు వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా కానీ చాలా ఖుషిగా మేము సంవత్సరానికి ఒకసారి
ఇది జరుపుతున్నాం సార్. ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మా ఉద్దేశం. అందులో ఏంటంటే మనవాడు ప్రతివాడు కురాడు ఏంటంటే ఎక్సర్విస్మెన్ అని చెప్పి చూసి మన మిలిటరీలో వెళ్తానికి చాలా వాళ్ళకు ఉత్సాహం అవర్ ఆస్తి అనేది పడుతుంది సార్. ఫిట్ అవుతున్నారు. అలాగే మా ఊర్లో మ్యాక్సిమం సార్ ఇంటికి 4 ఉన్నారు, సైనికులు 3 ఉండారు, 2 ఉండారు, 1 ఉండారు. ఇక అలాగ ఉంటున్నారు కాబట్టి అందరు ప్రతి వాళ్ళు కూడా మిలిటరీ ఏంటంటే మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కాలేజీలు తక్కువ ఉండే గమ్ములోని సార్ మ్యాక్సిమం 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నారు, మిలిటరీకి వెళ్ళిపోతున్నారు. నేను బావుజిపాలెం గ్రామం నుంచి అహ్మద్ తారీఫ్ మాట్లాడుతున్నాను. నేను 1999 నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాను యాజ్ ఎ సోల్జర్. ఐఎమ్ ప్రమోటెడ్ టు నాయక్ సుబ్దార్ క్లర్క్ SD. మా ఊరు బావుజిపాలెం. మా తాతగారు, మా నాన్నగారు, మా బాబాయిలు, మా అన్న తమ్ముళ్ళందరం ఈ బావుజిపాలెం నుంచి దేశ సేవ కోసం బయలుదేరాము. చాలా సంతోషంగా ఉంది మేము ఈ బావుజిపాలెంలో పుట్టినందుకు. మా బావుజిపాలెం గ్రామంలో చాలామంది సైనికులు వీరమరణం పొందారు. అయినా బావుజిపాలెంలో ఇంకా ఆర్మీ మీద చాలా ప్రేమతో ఉద్యోగాలు చేసుకుంటున్నాము, రిటైర్మెంట్ అవుతున్నాము. బావుజిపాలెం అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఈ సందర్భంగా నేను ఈ సైనిక దినోత్సవం జరుపుకున్న వారందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతూ నేను మా ఆయన ఏమో 30 సంవత్సరాలు ఉద్యోగం చేశారు, 35 సంవత్సరాలు ఆర్మీలో చేశారు, మా సుబ్దార్ మేజరు. మా అల్లుళ్ళు కూడా పింఛన్ మేరే రిటైర్మెంట్ అయినారు. మా పిల్లాడు కూడా అట్లాగే ఉద్యోగమే ఆర్మీ వాళ్ళు. సంవత్సరాలకి ఇప్పుడు చనిపోయారు. మా ఆయన 3వ సంవత్సరం అయింది చనిపోయి. ఈ ఊరు బాగానే ఉంది, అందరు ఉద్యోగస్తులే, ఇద్దరు ఆర్మీ వాళ్ళే. మేము మా పిల్లలు అందరూ ఆర్మీ వాళ్ళే, మన ఊరంతా ఆర్మీ వాళ్ళే. బాధ ఉంటుందిగా, పిల్లలు ఉండారు దూరం అని ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు సెలవులో. కొందరిది యువత, మరికొందరిది నవత. ఈ ఊరిది మాత్రం దేశ భవిత. నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామం ఒక సైనికుల ఊరుగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో దాదాపు 90% పైగా ఇక్కడ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇదొక సైనిక ఊరుగా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అనేక మంది యువకులు కానివ్వండి, 4 తరాలు 5 తరాల నుంచి కూడా ఇక్కడ ఆర్మీలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక యుద్ధాలు కూడా పాల్గొని వీరమరణం పొందిన వాళ్ళు కూడా ఈ బావాజీపాలెంలో ఉన్నారు. ఇదొక సైనికుల ఊరుగా ప్రసిద్ధి పొందింది. ఈ గ్రామంలో అనేక మంది యువకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ సేవలో పునీతం అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే ఒక అరుదైన గ్రామాల్లో బావాజీపాలెం గ్రామాన్ని ఒక గ్రామంగా పేర్కొనవచ్చు. ఈ నెల 15వ తేదీన జాతీయ సైనిక దినోత్సవ సందర్భంగా ఈ గ్రామ వాసులు దాదాపు ఇక్కడ ఏమంటున్నారో ఇప్పుడు వాళ్ళ మాటలు మనం తెలుసుకున్నాం. ప్రధానంగా దేశ సేవలో పునీతం అవ్వటం తమకెంతో గర్వకారణంగా ఉందని ఎంతో చక్కగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మా తరాల వాళ్ళు, తరతరాల వాళ్ళు కూడా ఈ దేశ సేవకే అంకితమవుతామని చెప్పేసి వాళ్ళు ఎంతో గర్వంగా చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము మాత్రం దేశ సేవకే పునీతమే పనిచేస్తాం. ఇప్పటికీ ఈ గ్రామవాసులు అనేక మంది వీరమరణం పొందారు. అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఇక్కడ యువకులు గడప దాటితే దేశ సేవకే అంకితమై పనిచేస్తూ ఉన్నారు. అంతటి మహత్తరమైన చరిత్ర కలిగిన గ్రామం బావాజీపాలెం. ఒక సైనికుల ఊరుగా దీనికి ఎంతో పేరుంది. ఇక్కడ నుంచి అనేక మంది ఉన్నత హోదాల్లో ఆర్మీలో పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సర్వీస్లో ఉన్న వాళ్ళు అనేక మంది యువకులు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది యువకులు అయితే సిద్ధంగా కూడా ఉన్నారు ఆర్మీలో చేరేందుకు. ఇలా అన్ని విధాలుగా ఈ గ్రామం ఒక మహత్తరమైన గ్రామంగా పేర్కొనవచ్చు. బావాజీపాలెం అంటే జై జవాన్ల బావాజీపాలెం అనే ఒక నానుడి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 90% పైగా జనం కూడా ఇక్కడ యువకులు మొత్తం కూడా ఆర్మీలో గడుపుతూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో మొత్తం కూడా దాదాపు 4 కుమారులు కూడా ఆర్మీలో ఉన్నారు. 3 ఉంటే 3 ఆర్మీలు, 2 ఉంటే 2 ఆర్మీలు. ఇట్లా మొత్తం కూడా వాళ్ళ వంశం మొత్తం కూడా ఆర్మీలో గడిపే సందర్భాలు ఉన్నాయి. ఈ ఇంటి అంటే దాదాపు ఒక ఇంట్లో వాళ్ళ కుమారులే కాకుండా ఇంటి అల్లుళ్ళు కూడా ఈ ఆర్మీలో పనిచేయడం ఒక విశిష్టంగా పేర్కొనవచ్చు. ఈ జై జవాన్ల బావాజీపాలెంలో ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఊరిది. ఇప్పుడిప్పుడే ఇది ఒకప్పుడైతే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్న ఈ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది. చాలామంది సైనికులు ఈ గ్రామాలు ఇప్పటికీ మాజీ సైనికులు చాలామంది ఇక్కడ గడుపుతున్నారు. దాదాపు 89 సంవత్సరాల వయసున్న ఈ షుకూర్ అనే వ్యక్తి ఒకప్పుడు ఇక్కడ దేశ సేవలో ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. యుద్ధాల్లో ఆయన పాల్గొన్న తీరును, అప్పటి అనుభవాలని చాలా చక్కగా వివరించారు.
అయితే నాటికి నేటికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జై జవాన్ల బావాజీ పాలనలో ఒక ఆర్మీ ఊరుగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం మీద ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. అయితే అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకి అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా. మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకి ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలో 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. వార్తలకు తిరిగి స్వాగతం. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయబడిన 2 యువకులను స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాపట్ల పట్టణంలో ఈ వ్యవహారం కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయబోయిన 2 యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం బాపట్లలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయబోయి 2 యువకులు అడ్డంగా బుక్ అయ్యారు. స్థానికులు పట్టుకుని వారిద్దరికీ దేహశుద్ధి చేశారు. వారిద్దరిని బాపట్ల పట్టణ పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బైక్పై వచ్చిన 2 యువకులు బాపట్ల కోళ్లపూడి వారి వీధిలో ముగ్గు వేస్తున్న ఒక యువతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇది గమనించిన అక్కడి వారు ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న 2 యువకుల్లో ఒక యువకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నట్లు బాపట్ల సీఐ వినయ్ కుమార్ విలేకరులకు తెలిపారు. అందరికీ తెలుసు, ఈ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి నేనేను. ఆ అమ్మాయిని బలవంతంగా, ఆ అమ్మాయి ఏడుస్తున్నా కూడా బలవంతంగా బండి మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయిని లాక్కెళ్తుంటే నేను మా పక్కింటి ఆవిడ ఇద్దరం కలిసి బండి మీద కింద లాగి పడేసాము. బండి అతను పరారయ్యాడు, ఇతను పరారయ్యాడు. ఆ అమ్మాయికి దెబ్బలు తగిలినందువల్ల మేము ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయికి సపర్యలు చేస్తూ కూర్చోవలసి వచ్చింది. తర్వాత మిగతా వాళ్ళందరూ పట్టుకొని వచ్చారు అతన్ని. అతను చాలా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇట్లాంటి విషయాలు బాపట్లో ఇంకా జరగకుండా ఉండాలని పత్రికా మిత్రులకి, పోలీసు వారికి అందరికీ నా విజ్ఞప్తి చేస్తున్నాను. తెల్లవారుజామున కోళ్లపూడి వారి వీధిలో ముగ్గులు వేసుకున్న ఒక అమ్మాయిని 2 వ్యక్తులు బైక్ మీద వచ్చి అపహరించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికులు వెంటనే అప్రమత్తమై ఇద్దరిలో ఒక అతన్ని పట్టుకోవడం జరిగింది. అమ్మాయిని రెస్క్యూ చేశారు. దాని మీద వాళ్ళ తల్లిదండ్రులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయి మా అదుపులోనే ఉన్నాడు. 2వ వ్యక్తి కోసం పార్టీని పంపించినాము. అతన్ని కూడా అరెస్ట్ చేస్తాము. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ చేస్తాం. ఓకే సార్. వస్తే సుమారు 6:50 కోళ్లపూడి వారి వీధిలో ఒక ఆమె ముగ్గులు వేసుకున్నప్పుడు ఆమెను అపహరించడానికి 2 వ్యక్తులు బైక్ మీద వచ్చారు.
బైక్ మీద వచ్చి అమ్మాయిని బైక్ మీద కూర్చొని పెట్టిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు అప్రమత్తమై అతన్ని పట్టుకోవడం జరిగింది. అమ్మాయిని అరెస్ట్ చేశారు. దాని మీద మాకు వచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిమాన్విత దర్గాగా పేరు పొందిన నిజాంపట్నం జైనులాబ్దీన్ దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. अजमेर के सखी हो तुम जान हिंद ख्वाजा, तुमसे हुई तो माला ये शान हिंद ख्वाजा। హజరత్ సయ్యద్ జైనుద్దీన్ బాబా ఒలియా గారి 69వ మహోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే బాబా గారు మా పూర్వీకులు చెప్పారంటే మాకు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ డచ్తో వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు అక్కడ నుంచి విదేశాల నుంచి సౌదీ నుండి బాబాలు కొంతమంది పెద్దలు ఇక్కడ వచ్చి బాబా రూపంలో మహిమలు ప్రదర్శిస్తూ ఇక్కడ సజీవ సమాధి అయ్యారని చెప్పేసి మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఆనాటి నుండి కూడా అంటే దాదాపు 400 సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో సుపరిచితం బాబా గారు. ఈ బాబా గారిని ఏ కోరిక కోరినా బాబా గారు ఆశీస్సుతో కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. అదే కాకుండా గతంలో చాలామంది సైన్యంకి వెళ్ళాలంటే వాళ్ళ తల్లిదండ్రులు బాబా గారికి ఒక బుట్ట బెల్లం ఇస్తా అని చెప్పి ముక్కునే వాళ్ళంట. ఆ బెల్లం రూపంలో కానీ బాబాకు సమర్పించినట్లయితే వాళ్ళ పిల్లలు సైన్యంలో చేరటం అనేది జరుగుతుండేదట. ఆ విధంగా బాబాకి మీద చాలా నమ్మకం. ఇక్కడ ఈ పక్కనే ఉన్న బావుజీపాలెం గ్రామంలో దాదాపు సెలవులు వచ్చిన ప్రతి సైనికుడు, ఆ బావుజీపాలెం గ్రామం అంటేనే సైనిక దత్తత గ్రామము. ప్రతి సెలవులు వచ్చిన ప్రతి సైనికుడు కూడా కుటుంబ సమేతకు వచ్చి బాబాను సందర్శించుకోవడం జరుగుతుంది. బాబా గారి మహిమలతో పిల్లలు లేని వాళ్ళు సంతానం కలగడం ఒకటి. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు కోరుకుంటే బాబా గారు వాళ్ళకు పరోక్షంగా వాళ్ళ కల్లో కనిపించేసి కోరికలు తీరుస్తారని నమ్మకంతో భక్తులు బాబా దగ్గర రావడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాలో చాలామంది ఉన్నారు. సౌదీ అరేబియా నుండి కూడా ఈ ఉరుసు కార్యక్రమాన్ని చాలామంది ఈ దూర ప్రాంతంలో ఉన్న సదూర ప్రాంతంలో ఉన్న జనం చాలామంది రావడం జరుగుతుంది. బాబా గారి మహిమల వల్ల ఈ ప్రాంతంలో చాలా వరకు జరుగుతుంది. అలా కాకుండా మన ఫిషర్స్ ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ బోట్లో వేటకి వెళ్ళాలంటే బాబా గారికి కంపల్సరీ వాళ్ళ యొక్క జెండా, బాబా గారి జెండా తీసిన తర్వాతనే వాళ్ళ బోట్లు ఊరేగింపుగా వేటకెళ్ళడం జరుగుతుంది. ఈనాటికి కూడా ఫిషర్మెన్స్ చాలామంది బాబా గారి యొక్క జెండాని ఆ బోట్ల మీద పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ కుల మతాలకు అతీతముగా ఈ బాబాని హిందూ, ముస్లిం సోదరులందరూ, క్రైస్తవ సోదరులందరూ కూడా బాబాని సందర్శించుకొని బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది.
వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. 39 రూపాయల ఏటి 39 ఏటి 39 రూపాయలకే? అవును సార్, 39 రూపాయలకి. శాంతి, అన్ని ఛానల్స్ తక్కువ ధరకి ఇస్తారట. అదే అన్ని ఛానల్స్ తక్కువ ధరకు రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి కేబుల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కొస్తాను. చెప్పండి సార్. ఏమండి, తక్కువ ధరకే అన్ని ఛానల్స్ ఇస్తున్నారటగా టీవీలో యాడ్ చూశాను. నాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, కొన్ని ఛానల్స్ చాలు, ఇస్తారుగా? మీరు చూసింది ఒక్క ఛానల్ కి సంబంధించిన ప్యాకేజ్ మాత్రమే. అదేంటి? ప్రతి నెల మినిమం ఛార్జీ 130 రూపాయలు ప్లస్ GST. మీకు దీని మొత్తానికి కలిపి 100 ఛానల్స్ ఫ్రీగా చూడొచ్చు. మరి తెలుగు ఛానల్స్ కావాలంటే? జెమినీ ప్యాకేజ్ 30, మా టీవీ ప్యాకేజ్ 39, జీ తెలుగు ప్యాకేజ్ 20, ఈటీవీ ప్యాకేజ్ 24 ప్లస్ GST. ఈ లెక్కన ప్రతి నెల 300 రూపాయలు చెల్లించాలి సార్. మరి మా కుర్రాళ్ళు స్టార్, HBO ఛానల్స్ చూస్తారు. పిల్లలేమో డిస్నీ, పోగో లాంటి కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. మరి ఆ ఛానల్ సంగతి ఏంటి? ఇవి కూడా కావాలంటే సుమారు 400 రూపాయల పైనే అవుతుంది. ఇంత రేట్లా? అన్ని ఛానల్స్ కలిపి ఇది వరకు మీరు చాలా తక్కువ ధరకి ఇచ్చేవారు, ఇది మరీ ఎక్కువ అండి. ఇది మా నిర్ణయం కాదండి, ట్రాయ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో ఛానల్ కి ఒక్కో రేట్ నిర్ణయించారు. ఏంటండి ఇంత రేట్లు? నేను వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళినా ఇవే ధరలు. అంతేనంటారా? అంతేనండి. ఫిబ్రవరి 1వ తేదీ లోపల నిర్ణయించిన ధరలు చెల్లించి మీకు నచ్చిన ఛానల్స్ ఎంపిక చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పే ఛానళ్లకు మీ ఎంపికను అనుసరించి అదనపు ధర చెల్లించండి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా, కేబుల్ లేదా DTH లేదా IPTV అయినా ఇప్పుడు వినియోగదారుడే రాజు. కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. టారిఫ్ ఆర్డర్ అమలులో భాగంగా మీ కనెక్షన్ ను పోస్ట్ పెయిడ్ నుండి ప్రీపెయిడ్ కు మార్చడమైనది. అందువలన జనవరి నెలలో, డిసెంబర్ మరియు జనవరి నెలలు 2 నెలల చందా మొత్తాన్ని చెల్లించి సహకరించాలని కోరుచున్నాము. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. వార్తలకు తిరిగి స్వాగతం. పెన్షన్లను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని దివ్యాంగుల సమితి పేర్కొంది. బాపట్ల మండలం బెదుళ్లపల్లిలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ముఖ్యమంత్రి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని దివ్యాంగులు పేర్కొన్నారు. పెన్షన్లను రెట్టింపు చేయటం ఇదొక శుభసూచకమని వారు పేర్కొన్నారు. బాపట్ల మండలం బెదుళ్లపల్లి గ్రామంలో దివ్యాంగుల కాలనీలో జరిగిన సభలో వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సమితి అధ్యక్షులు చల్లా రామయ్య, సుబాని తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల పింఛన్ని 1100 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేస్తాము. వికలాంగులుగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే వికలాంగుల పింఛన్ ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఇంకా వికలాంగ సమస్యలు ఎన్నో ఉన్నాయి కూడా. మాకు వికలాంగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, నివేశ స్థలాలు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, మిగతా సమస్యలు కూడా ఎన్నో మాకు వికలాంగులకు ఉన్నాయి. త్వరలో కూడా సీఎం గారిని కలిసి ఈ యొక్క కొన్ని సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుచుకుంటూ మరొకసారి సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సైనిక దినోత్సవానికి చందోలు గ్రామం ముస్తాబవుతుంది. సుమారు 150 మంది మాజీ సైనికులకు సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15వ తేదీన జరిగే సైనిక దినోత్సవంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ పాల్గొంటారు. ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆదర్శ గ్రామ అభ్యుదయ కమిటీ తెలియజేసింది. పిట్టనవానిపాలెం మండలం చందోలు గ్రామంలో ఈ నెల 15వ తేదీన జాతీయ సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ అభ్యుదయ కమిటీ తెలియజేసింది. దాదాపు 150 మంది సైనికులకు ఇక్కడ సన్మానం చేస్తున్నట్లు గ్రామ అభ్యుదయ కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ MD ఇంతియాజ్, NCC ఆఫీసర్ చౌహాన్, దినేష్ తందా తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 9 గంటలకు NCC పెరేడ్, అనంతరం పతాక ఆవిష్కరణ, అతిథుల సందేశాలు, మధ్యాహ్నం మాజీ సైనికులకు సన్మానం జరుగుతుందని వారు తెలియజేశారు. దేశ సేవలో మీ త్యాగం తరతరాలు నిలుస్తుంది. సైనికులారా మీ త్యాగానికి భర్తమాత తరిస్తుంది. పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామం ఒక సైనిక ఊరికి. అనేక యుద్ధాల్లో ఈ గ్రామవాసులు అనేక మంది పాల్గొన్నారు. కార్గిల్ ఆపరేషన్లో హాజీ బాషా ఇక్కడ అమరులయ్యారు. హాజీ బాషా పేరు మీద గతంలో ఇక్కడ ఒక వాటర్ ట్యాంకును ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్చిని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా ఇక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నెల 15వ తేదీన జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఈ చందోలు గ్రామంలో భారీ ఎత్తున
ఈ సైనిక ఉత్సవాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఈ మండలం నుంచి 150 మంది పైగా సైనికులకు సన్మానం చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా గ్రామ అభ్యుదయ కమిటీ చందోల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ త్రివిధ దళాల నుంచి అంటే నేవీ కానీ ఆర్మీ నుంచి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ నుంచి అనేక మంది ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించి ఇక్కడ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్రామాభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. చందోలు గ్రామం సైనికులకు ఒక ప్రసిద్ధిగాంచిన ఊరిది. ఎంతోమంది దేశ సేవలు ఇక్కడ అమరులయ్యారు. చాలామంది దాదాపు ఒక 6 వరకు కూడా ఇక్కడ అమరులైన అనేక మందిని స్మరించుకోవటం, అదేవిధంగా దేశ సేవకు అంకితంగా పనిచేస్తున్న వారిని స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేశారు. చందోల్లోని సంత బజార్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదర్శ గ్రామాభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళ మాటలు మనం తెలుసుకుంటాం. అర్పించిన చందోల్ అమరవీరులకు పిట్నారపాలెం మండలం తరఫున పిట్నారపాలెం మండలంలో అమరగతులైన వీరులకు మరియు పిట్నారపాలెం మండలంలో మాజీ సైనికులకు రేపు అనగా 15/1/2019 సన్మానం చేస్తున్నాము. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ సైనికులు మరియు కుటుంబ సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అన్నారు సినీ కవి జంధ్యాల. బాపట్లలో జంధ్యాల 68వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు జంధ్యాల చేసిన సేవల్ని పలువురు కొనియాడారు. గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన జంధ్యాల పూర్తి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన హాస్య బ్రహ్మగా పేరుగాంచి తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగిన జంధ్యాల హాస్య చక్రవర్తిగా పేరుగాంచారు. ఆయన ముద్దమందారం దగ్గర నుంచి నిర్మించిన చిత్రాలు కోకోలాలు, సుత్తివెల్లి, సుత్తి వీరభద్రరావుని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన జంధ్యాల చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ముఖ్యమైన సినిమాల్లో హాస్యాన్ని వల్ల తెలుగు ప్రేక్షకులను అల్లరింపజేసిన ఏకైక దర్శక రచయిత జంధ్యాల. జంధ్యాలని మనం మర్చిపోకూడదు. సుత్తి వీరభద్రరావుని, సుత్తివేలిని వెండితెరకు పరిచయం చేసి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జంధ్యాల 60వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తూ హాస్య చక్రవర్తిగా జంధ్యాల తెలుగు చిత్రాలు ఉన్నంత వరకు ఆయన ప్రేక్షకుల గుండెల్లో నిండిపోతాడని. ఓ కొత్త కథ చెప్తారండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తి చేస్తా వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో వెనక ఈలను, ముందు హీరో వెనక ఈలను. చేజు. మహాప్రభో, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను వెనక మీరు, ముందు నేను వెనక మీరు. చేజు. రక్తం అంతా మకంలోకి వచ్చేసింది. నోట్లోంచి ఫౌంటైన్ సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే, ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ను పెన్ను అదేంటి ఆడే చూస్తున్నావు? అమ్మ, నా జేబు ఏది? ఏడుంది కదయా. అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా? గుండె దారి నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. తమకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు.
నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకు వెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో వెరైటీ. ఏంటి దూకావు? కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూమ్ లో చెంబెడు నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా. ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు చుక్కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు తింటాను. చిత్ర జగత్తులో హాస్య చక్రవర్తిగా పేరుగాంచిన రచయిత, దర్శకులు, కథకులు జంధ్యాల గారి 68వ జయంతోత్సవ సభ. ఈ సభను సాహితీ భారతి జరుపుకుంటుంది. జంధ్యాల వారు తెలుగు చలనచిత్ర జగత్తులో ఒక సున్నితమైన హాస్యాన్ని చక్కగా ప్రవేశపెట్టి, గతంలో చలనచిత్రాలు పూర్తి హాస్యభరితంగా ఉండేవి, అరుదుగా వస్తూ ఉండేవి. కానీ జంధ్యాల వారు పరిపూర్తిగా సంపూర్ణ హాస్యభరిత చిత్రాలను తెలుగు చలనచిత్ర జగత్తులో వారు చక్కగా ప్రవేశపెట్టారు. వారి సంభాషణ కానీ, వారి చిత్రీకరణ కానీ, ప్రత్యేకించి పాటల చిత్రీకరణలో వారు తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. జంధ్యాల గారు సినిమా రంగానికి రాక పూర్వం గొప్ప నాటక రచయితగా ప్రసిద్ధిగాంచారు. వారు ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడను ఇలాంటివి ఎన్నో నాటకాలు రచించారు. ఆ రోజుల్లో పరిషత్తు నాటకాల్లో అవి తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళా కూడా ప్రైజులు పొందుతూ ఉండే. రంగంలో తలకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న జంధ్యాల వారి 68వ జయంతి జరుపుకోవటం అనేది ముదాహంగా భావించి సాహితీ భారతి బాపట్ల వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేడు జంధ్యాల వారి జయంతి సభ జరుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల అష్టలక్ష్మి ఆలయంలో కనుల పండువగా కళ్యాణ మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనం. చంద్రబాబును మరువలేం, జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. వెదుళ్లపల్లిలో చంద్రబాబుకు దివ్యాంగుల పాలాభిషేకం. యువతి కిడ్నాప్కు విఫల యత్నం. బాపట్ల పట్టణంలో కలకలం. కిడ్నాపర్లను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు. దేశ సేవలో సుస్థిర స్థానం. జై జవాన్ల బావాజీ పాలెం. ఈ నెల 17న జాతీయ సైనిక దినోత్సవం. ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. కోర్కెలు తీర్చే మహిమాన్వితమైన దర్గా. నిజాంపట్నంలో ఘనంగా ఉర్సు మహోత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.